కొంతమందికి ఏది చెడో కూడా తెలియని దశలో ఉంటారు. కొంతమందికి మంచి తెలిసినా అది సరిగ్గా ఉపయోగించుకోరు. కొంతమంది చేస్తుంటారు, తెలివితేటలు ఉండవు. అప్పుడప్పుడు అంటాం మనం, ఏట్రా నువ్వు ప్రతిసారి ఫెయిల్, ఏట్రా నువ్వు ప్రతిసారి అంతే, నీకు ఏదైనా పని చెప్పావంటే అది తిన్నగా నువ్వు చేయవు అంటాం. నీకు పని చెప్పావంటే తెలివితేటలు ఉపయోగించం అంటాం. అంటే ఒక పని చేసేటప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. ఒక పని చేసినప్పుడు నువ్వు అది చేస్తే చాలా తెలివిగా చేయాలి. మంచి చెడు ఆలోచించి ఈ పని నేను ఇంత చక్కగా చేస్తాను, నేను చేశానంటే ఇది ఫెయిల్ ఉండదు, అలా చేయాలి. నేను పాటలు చేస్తాను అంటే నా గురించి చెప్పుకోకూడదు, కానీ ఉదాహరణ లేక చెప్పవలసి వస్తుంది. బాగా చేస్తాను, మ్యూజిక్ బాగుంటుంది, రచన బాగుంటుంది, స్వరకల్పన బాగుంటుంది, అన్ని రకాలుగా నేను ఆలోచిస్తాను. 100 మందిని అడుగుతాను, బాగుందా బాగాలేదా, ఇంకేమైనా చెయ్యాలా, లేకపోతే ఏమనిపించింది, ఏముంది అని. రిలీజ్కి ముందు చాలామంది వింటారు అని, బాగుందని, ఇంకేం తప్పులు ఏమీ లేవు అంటే. ఒక వర్క్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే ఫెయిల్ అవ్వకూడదు. ప్రభు యేసులా పని చేయుము, సాతాను శోధిస్తే ఎదిరించుము, లోకాశలే కలిగించిన వాక్యానికే నీవు తలదించుము. నేను పాటలు చేస్తాను, బాగా చేస్తాను, మ్యూజిక్ బాగుంటుంది, రచన బాగుంటుంది, స్వరకల్పన బాగుంటుంది, అన్ని రకాలుగా నేను ఆలోచిస్తాను, 100 మందిని అడుగుతాను. ఒక వర్క్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే ఫెయిల్ అవ్వకూడదు.